తనకి ఇష్టం లేకపోయినా మీకు శారీరకమైనటువంటి సుఖం ఇచ్చి ఇద్దరు పిల్లలకు అన్నది ఎవరు 9 నవమాసాలు మోసి ఇవి లెక్కలోకి రావా? లేదంటే తాగినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయా? సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్ నాదే తప్పు, నా వ్యవహారం తప్పు, నా పద్ధతి తప్పు, నన్ను తాగుడి నుంచి మానిపించండి అంటే కనుక 99.9% సమస్య సొల్యూషన్ క్లియర్. ఎందుకంటే సహజంగా ఈ వేదిక మేము కూర్చుని ఏమేమి వింటూ ఉంటామండి, ఏమంటే తాగుతాడండి, తంతాడండి. ఓకే, నువ్వు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పే కానీ తాగుతాడండి, తంతాడండి, దానికంటే పెద్ద అంశం ఏంటంటే అనుమానం పడతాడండి. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్గా మనం మాట్లాడుకోవాలి. బహుశా ఈ స్టెప్ మీరు ముందే వేయవలసింది. ఈరోజు ఇది కాదు జీవితం గురించి వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే హాస్పిటల్లోనే వారం 10 రోజుల పాటు ఆ మనిషిని ఉంచుకుని అక్కడే ఫుడ్ అన్నీ ఇస్తూ అతను తాగకుండా మందులు ఇస్తూ లోపల ఉండేటటువంటి ఆల్కహాల్ను కూడా బయటకు పంపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి. చాలా తేలికైనటువంటి వ్యవహారం. ఎందుకు వీళ్ళు తాగుడు ఆపలేరు అంటే కనుక అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కూడా మనం ఇలా ముక్కు మూసుకుని ఉండలేం కదా, ఊపిరి ఆ టైప్ అనమాట. సో ఎప్పుడైతే ఆ డ్రింక్ లోపలికి వెళ్ళదో చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, కడుపులో తిప్పుతుంది, తల తిరుగుతుంది, ఫెయింట్ అయిపోతాడు, ఫిట్స్ వస్తాయి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఇంకా 2 ఎక్స్ట్రా దెబ్బలు నీకు ఎక్కువే పడతాయి. కానీ తాగినప్పుడే బాగున్నాడు రా బాబు అని అనుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఎందుకు వచ్చింది ఈ బాధలే, ఆపితే కనుక పిచ్చోడు లెక్క వ్యవహరించి 4 తన్నులు తంతున్నాడు, వీడికి ఆ మాత్రం పోస్తే కనుక తొంగుంటాడని చెప్పి పట్టించే ఆడవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అటువంటి ఆపిన తర్వాత అటువంటి రియాక్షన్ రాకుండా ఇలాంటి వ్యక్తుల్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒకప్పుడు అతని ఇష్టం చూపెడితే వెంకటేశ్వర్లు గారు చాలా సింపుల్ ఈక్వేషన్, మీకు ఇక్కడ డబల్ వస్తుంది. ఏంటంటే buy 1 get 1 ఫ్రీ వస్తుంది. తాగుడు ఆపటం వల్ల మీ శరీరం బాగుపడుతుంది, మీ వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఆలోచన బెటర్ అవుతుంది, మీ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, కుటుంబరీత్యా ఆవిడ హ్యాపీగా ఉంటుంది, పిల్లలు హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటారు. సో అన్ని అడ్వాంటేజెస్ మీకే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తాగుడికి బానిసైనటువంటి మీరు 15 సంవత్సరాలు దాని పైపెచ్చో దానికి అలవాటు పడినటువంటి మీరు దానికి గుడ్ బై చెప్పడానికి నా యొక్క సహకారం కానీ లేదంటే నా గైడెన్స్ కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? లేదు చెప్పండి, కేల్కతం దుకాన్ బంద్. రెడీయా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అంత ఈజీ కాదు. అది కూడా నేను చెప్తున్నాను లక్ష్మి గారు, అతను అన్నంత ఈజీ కాదు. ఎందుకంటే కనుక ఒకసారి ఆ తాగుడు ఆపేసిన తర్వాత బెల్ట్ షాపులు మూయలేం, బార్లు మూయలేం, పబ్బులు మూయలేం, వైన్ షాపులు మూయలేం. సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక దానికి అతను మళ్ళీ అలవాటు పడేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బీపీ, షుగరు, థైరాయిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లాగే నెక్స్ట్ 2-3 సంవత్సరాల పాటు ఆ తాగుడు మళ్ళీ బానిస అవ్వకుండా తీసుకునేటటువంటి ట్రీట్మెంట్లు, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదేంటంటే కేవలం వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, ఇది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి కలిసి చేయవలసినటువంటి ఒక జబ్బు. అతను ఒక క్యాన్సరో ఇంకోటో బాధపడినప్పుడు ఎలా అయితే నువ్వు సహాయం చేస్తావో ఆ విధంగా అతన్ని తిట్టి, కొట్టి, అవమానించి, అనుమానించకుండా అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తే కనుక నేను హెల్ప్ చేయగలను. సో అది నా సైడ్ నుంచి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నా హెల్ప్ అనమాట. థ్యాంక్ యూ సార్. రమ్య మేడం, మీరేం చెప్తారు వీళ్ళ కేసు విషయంలో? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మేము మాట్లాడేది మీకు అర్థమవుతుందిగా? ఎందుకంటే తాగిన తర్వాత మీకు గుర్తుండదు, ఆ తర్వాత ఏం చేశారు అనేది మళ్ళీ తెల్లారికి మర్చిపోతారు, మళ్ళీ తెల్లారి కూడా తాగుతారట. ఇలా తాగుతూ కూర్చుంటే మేము చెప్పేది ఇప్పుడు వేస్ట్ కదా కదా. ఓకే, ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉన్నారు, మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అరే బై 60% కుటుంబాలు తాగుడ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి. మీకు వచ్చే 400లో బియ్యమే కొనుక్కుంటారా, రెంట్లే కట్టుకుంటారా, తాగుతావా? 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మీ ఆవిడకి డైవర్స్ కావాలి, నువ్వు అవసరంలా. నిన్నెవరు చూస్తారు ఈ ఏజ్లో నిన్నెవరు చూస్తారు? నువ్వు కావాలంటున్నావు, ఆవిడ కావాలంటుంది, అది వేరే. వద్దు అంటే నీ పరిస్థితి ఏంటో నీ బ్రెయిన్కి వెళ్ళాలి అని అడుగుతున్నాను నేను. నీలాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం ఆవిడకి లేదు. నాకు వద్దురా మొర్రో రోజు తాగొచ్చి కొట్టే భర్త అని ఆవిడ కూలేదో ఆవిడ పడుతుందో, ఆ పిల్లలను కూడా ఆవిడ పోషించుకోగలదు. ఆవిడ కాళ్ళ మీద నిలబడి 2 పోషించగలదు, 2 పిల్లలను కూడా. నువ్వు ఆవిడ మీద ఆధారపడి ఉన్నావు.
నిన్ను ఈ ఏజ్లో వదిలేస్తే నీ బతుకేంటో తెలుసా? నీ పరిస్థితి ఏంటో ఊహించుకోమంటున్నారు. మీ తల్లిదండ్రులు నీకు ఈ వయసులో ఏం తిండి పెట్టరు. 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళే ముసలోళ్ళు మంచాల మీద ఉండుంటారు. వాళ్ళని చూడాల్సిన వయసులో నువ్వు మంచాలకు వేలాడతావా? ట్రీట్మెంట్లకు వెళ్తావా? ఎవరు నాశనం చేశారు నీ లైఫ్ని? ఎవరు ఆలోచించాలి నీ గురించి? నేను ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోవాలి. నీ మీద ముగ్గురు ఆధారపడి ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని నువ్వు ఆలోచించుకోవాలి. నీ గురించి ఏ గవర్నమెంట్ ఆలోచించదు, ఏ బెల్ట్ షాపు ఆలోచించదు, ఏ సారా అమ్మేవాడో ఆలోచించడు. అర్థమవుతుందా? మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకొచ్చారు. మీకుంటే పావుల సంపాదనతో మీకు ఇంత తాగుడు అవసరమా? దీనికో మళ్ళీ కొంచెం సాంప్రదాయాలు, దీనికి ఒక గుడ్ విల్, ఫ్రెండ్షిప్ దగ్గర మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది. ఎవరు లాస్ అవుతున్నారు ఇక్కడ? మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? నువ్వే పోతావు, ఎవరికి లాస్ లేదు ఇక్కడ. నువ్వు పోతే ఈ పిల్లకి చాలా హ్యాపీ తెలుసా? ఎందుకంటే నువ్వు ఉండి వచ్చి ఉపయోగపడిందే లేదు ఇక్కడ. గవర్నమెంట్లు కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరైనా కానీ ఇన్కమ్ కోసం వాళ్ళు అమ్ముతారు. మీరు గట్టిగా ఒక పూట బిర్యానీ కొనుక్కోలేరు, డైలీ వెళ్ళి సారా కొనుక్కుంటున్నావు. నువ్వు ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? దానివల్ల నీకేమైనా ఆరోగ్యం వచ్చిందా? నువ్వు పోతే ఈవిడ వీడియోలాగా బతకాలా? అవసరమా? 2 పిల్లలు అనాథలాగా బతకాలా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు? మేడం, భూప్రపంచంలో నేను ఇంతవరకు నాకున్న సీనియారిటీకి వీళ్ళు మారాలి అని అనుకోకపోతే ఎవరు తిట్టుకున్నా నేనేం మాట్లాడినండి. నేను లెక్క కూడా చేయను. సిగరెట్ తాగేవాడు కానీ ఇలా అడిక్ట్ అయిపోయిన వీళ్ళు కానీ వాళ్ళు మారాలి అనుకుంటే తప్ప మానిపించే ట్రీట్మెంటే లేదు. ట్రీట్మెంట్ సపోర్టు, విల్ పవర్తో నా జీవితాన్ని నేను కాపాడుకోవాలండి అనే వ్యక్తులకు మాత్రమే. సార్ ఇందా నుంచి అంత కష్టపడి అడిగింది ఏంటి? అరే బాబు, నీకు ఇష్టమైన ట్రీట్మెంట్, నీకు ఇష్టమైన కౌన్సిలింగ్, అవన్నీ తీసుకోవాలంటే ఇప్పుడు ఈయన ఎంజాయ్ చేసిన దానికంటే డబల్ నరకం పడ్డానికి ఆయన రెడీ అయితే ఒక 6 months నువ్వు మెల్లగా క్యూర్ అవుతూ వస్తావు. ఆ క్యూర్ అయిన వ్యక్తికి పడే ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయో తెలుసా? నువ్వు ఈరోజు ఎంజాయ్ చేసిందంతా దేని మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావో తెలుసా? మంచం మీదకి కాదు, కాటి మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావు. నేను అనకూడదు ఈ మాట, ఎందుకంటే నీ లైఫ్ స్పాన్ని నువ్వే తగ్గించుకుంటావు. ఎవడు తగ్గించట్లేదు ఇక్కడ. ఆ పిల్ల ఏం అడుగుతుంది? మా ఆయన తాగొద్దండి బాబో, నన్ను కొట్టొద్దండి అంటుంది. నువ్వు తాగినప్పుడు కూడా నిన్ను కంట్రోల్ చేయలేక వదిలిపడేసింది. నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ అటాక్ స్టార్ట్ చేసావో అప్పుడు మాట్లాడింది. అది 1 year భరించి. ఎవరికి చెప్పుకుంటుంది ఈ వయసులో? మీ తల్లిదండ్రులకి చెప్పింది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నీకు వచ్చి చెప్పగలరా? పైగా నీకున్న మేలిగో ఇంత అంతా కాదు. నువ్వు పని చేస్తున్నావు, 400 సంపాదిస్తున్నావు. ఈవిడ పని చేస్తుంది, 400 సంపాదించుకొని వస్తుంది. నువ్వేమో అందులో 200 తాగుడుకు పెడతావు. నువ్వు తెచ్చే గిలక్కాయ 200 మళ్ళీ మార్నింగ్ వాడేస్తావు. ఇల్లు నడుస్తున్నది ఈవిడ వల్ల. నన్ను చూడదండి, ఇంటికి వస్తే నాకు రెస్పెక్ట్ లేదండి, ఇంట్లో పనికి ఏమి నాకు సపోర్ట్ చేయదంటే, అందుకే నీకు డైవర్స్ అంటున్నాను నేను. నీకు డైవర్స్ ఇచ్చి పడేస్తే నీ వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. అనాథ బతుకు బతకాలి నువ్వు. అర్థమవుతుందా? ఎందుకు చెయ్యాలి ఆవిడ అంటే? మహిళ కాబట్టి ఆవిడే జాబ్ చేసుకురావాలి, ఆవిడే ఇంట్లో పనులు చేయాలి. ఎంత హక్కుగా మాట్లాడావో తెలుసా ఇందాక? నాకేమీ చూడదండి అంటే ఇంటికి వచ్చి 2 పిల్లలు చూసుకోవడానికి ఆవిడ పరిగెత్తుకొని వచ్చి టెన్షన్ పడతా వస్తుంది. నువ్వు నా భార్య వంట చేసిందా లేదా అని వస్తున్నావు. నువ్వు చేయలేవా? అమ్మాయి అడుగుతున్నది ఏంటి? కొంచెం సపోర్ట్ చేయమనండి. పెద్ద ప్యాలెస్ ఉందా మీ ఇల్లు? ఒక రూము తిప్పి కొడితే కాలు మీద కాలేసుకుని టీవీ చూస్తా కూర్చుంటావు నువ్వు ఇంట్లో. టీవీ చూడు మేడం. చూడవు. ఆవిడ టీవీ, ఆవిడకున్న రిలాక్సేషన్ అదే. టీవీ చూసింది, పని చేసుకుంటుందిగా, పిల్లల్ని చూసుకుంటుందిగా. నువ్వు హెల్ప్ చేయలేవా? ఎదురు హింసిస్తావా అమ్మాయిని పట్టుకొని? నేను అసలు నీతో పంపించిన అమ్మాయిని నాన్న డైవర్స్ ఇచ్చేద్దు కానీ నువ్వు బతకలేవా? నువ్వు ఎదురు పోషిస్తున్నావు అతను. ఇప్పటికైనా సరే మేడం, తాగుడు మానేస్తే ఉంటాను మేడం. నువ్వు ఉండమ్మా, నేను నీ వైపే మాట్లాడుతున్నా. నీలాంటి వాళ్ళు ఉండబట్టే రేపు మీ ఆయనకి ఏదైనా అయితే నీకు బాగుంటుందా? అలా కాకూడదని కదా, నీ పసుపు కుంకుమలో కాపాడడం కోసమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను ఎవరిని విడగొట్టను తల్లి. 100% కలపడానికి నేను 100% ట్రై చేస్తాను. విడిపోయే వాటిని కూడా ట్రై చేస్తాను కలిపేసి. మీ ఆయనకి బుద్ధి రావాలి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయనకి తెలియాలి. నువ్వు వదిలేస్తే ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆయనకు తెలియాలి కదా. ఇక్కడ మా ముందు ఒప్పుకోవచ్చు, నేను రాసిస్తే ఆయన వెళ్ళకపోతే సార్ కౌన్సిలింగ్ ఇస్తానంటున్నారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు. అది చాలా స్ట్రాంగ్ వ్యవహారం తెలుసా? దానికి అతను స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వకపోతే మనం ఇంత మాట్లాడి వేస్ట్ అవుతుందండి. వెంకటేశ్వరరావు గారు, మీరు ఫీల్ అయితే నాకు సంబంధం లే. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ బయట బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఇది. మీ తాగుడుతో మీ జీవితాలు, మీ కుటుంబాలు మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి సార్. 100% మమ్మల్ని నమ్ముకునే అమ్మాయి వచ్చింది. మేము ఒక 2 months చూస్తాం మిమ్మల్ని. మీరు మారకపోతే మాత్రం ఇంక నేను చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఆవిడ ఎట్లయినా డైవర్స్కి ఒప్పిస్తా. ఎందుకంటే డైవర్సే బెటర్ విడో అనిపించుకోవడం కంటే. అర్థమవుతుందా? నీకు ఆరోగ్యం బాగుందని నువ్వు అనుకుంటున్నావు. గట్టిగా ఒక జ్వరం వస్తే నీకు తెలిసిద్ది, మొత్తం ఆర్గాన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఏమేం పోయినాయా అని.
కాస్త ముందుగా తెలుసుకొని అవేంటో బాగు చేసుకుంటూ మీరు ట్రీట్మెంట్లో ఉండాలి. ఒకటి చేసుకోండి మేడం ట్రీట్మెంట్. ఆవిడని ఇంటికి వచ్చి కొట్టకూడదు. 2 కొట్ట మేడం. ఫిజికల్ హెరాస్మెంట్ అసలు చేయకూడదు, సెక్సువల్ హెరాస్మెంట్. ఓకే మేడం. ఆవిడ నువ్వు మాట్లాడుకోండి, కబుర్లు చెప్పుకోండి. నువ్వు తాగకపోతే ఆవిడ కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. కబుర్లు చెప్పుకున్నాక మీరు ఏం చేయాలనేది మీరిద్దరూ డిసైడ్ చేసుకోండి. ఒక అరగంట ఆవిడ టీవీ చూస్తే వచ్చిన లాస్ ఏమి లేదు బాబు. నీకంటే తాగుడు అలవాటు ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. ఆవిడ టీవీగా చూస్తుంది. అమ్మా టీవీ చూడమని నేనేం చెప్పట్లే. నీ రిలాక్సేషన్ నువ్వు ఎంత చూడాలో అంత చూసుకో. భర్త కావాలి, తాగుబోతు భర్త అయినా కావాలి అన్నప్పుడు మార్చుకోవడానికి కూడా కాస్త ప్రయత్నించమ్మా. చెప్తాను మేడం, ఇంట్లో అది కూడా చెప్తాను. నా మాట అస్సలు లెక్క చేయడు. లెక్క చేయండి, నాకు అర్థమవుతుంది. మరి దగ్గరుండి నువ్వు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయనతో పాటు దగ్గర తీసుకెళ్తేనే ఆయన మాట్లాడంటే వెళ్తాను కదా మేడం. ఆయన సూపర్. అంతే మేడం. యాక్చువల్గా వీళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్. ఎందుకంటే వీళ్ళది లీగాలిటీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయే కేసు కూడా కాదు. అదే వెంకటేశ్వర్లు గారు, మేడం సార్ చెప్పినట్టుగా వినండి, చక్కగా హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చక్కగా చూసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జాగ్రత్త. దగ్గరుండి తీసుకెళ్ళండి. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వచ్చేలా చెప్పారు రమ్య మేడం, కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.